ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. అపార్ట్మెంట్లో కూడా ఉన్నటువంటి వారికి వాస్తు వర్తిస్తుందా అన్నది ప్రశ్న. వాస్తుశాస్త్రం అందరికీ వాస్తే, అపార్ట్మెంట్ వాళ్ళకి నాన్ అపార్ట్మెంట్ వాళ్ళకి శాస్త్రాలు తేడాగా ఏం లేవు. అయితే అపార్ట్మెంట్ అనేటువంటిది గాల్లో తేలుతూ ఉంటుంది కాబట్టి గొప్పగా వాస్తు అవసరం లేదంటారు కొంతమంది. అయినప్పటికీ కూడాను అపార్ట్మెంట్ వాస్తు కూడాను చాలా అవసరం. అపార్ట్మెంట్లో వాస్తు చూసేటప్పుడు సహజసిద్ధంగా సింహద్వారానికి తలుపులు 2 పెట్టరు, ఒకటే పెడుతూ ఉంటారు, సింగిల్ డోర్స్. ఆ సింగిల్ డోర్స్ పెట్టడం వలన మీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడు మాట అంటాడు, ఒకడు మాట అంటాడు. డబల్ డోర్స్ కంపల్సరీ పెట్టాలి. అందుచేత మీ అంతటా మీరు అపార్ట్మెంట్లో కొనుక్కున్నట్టయితే డబల్ డోర్స్ పెట్టుకుని ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పులేదు. అలాగే సింహద్వారం ఎత్తు సరిగా ఉందా లేదా చూసుకోవాలి. మీ ఎత్తు 6 ఉందనుకోండి, అక్కడ సింహద్వారం ఎత్తు తక్కువ ఉందనుకోండి, వంగి నడవాలి. ఎప్పుడూ కూడా ఇంటి యజమాని తల దించి నడవకూడదు. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు తల దించుకొని వెళ్ళకూడదు. అంటే ఆ యొక్క సింహద్వారం పైభాగం తలకి తగులుతుందేమో అని చెప్పేసి ఇట్లా తలను దించి వెళ్తే ఆయన జీవితం అంతా దింపుడుగానే ఉంటుంది, ఎత్తటం అనేది ఉండదు. అదృష్టం ఎప్పుడు అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతూ ఉంటారన్నమాట. అలాగే వంటగది అపార్ట్మెంట్స్లో ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటారు చాలామంది. ఆగ్నేయంలోనే వంటగది ఉండాలి. వంటగదిని ఆనుకొనే దేవతా నిలయం పెడుతూ ఉంటారు చాలామంది. అంటే ఎక్కడ ఖాళీ లేనట్టు ఆగ్నేయంలోనే ఈశాన్య మూల ఆ దేవతా మందిరం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వంట చేసే నీరంతా కొంత భాగం ఆ దేవతా మందిరం మీద పడుతూ ఉంటుంది. అది చాలా అనర్థదాయకం. అందుచేత దానికి ఆ నీరు పడకుండా ఏర్పాటు చేయాలి. అలా చేసుకొని ఆ ఇల్లు సరిగా ఉందా లేదా చూసుకోవటం. అలాగే వర్గు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది నాకు అపార్ట్మెంట్కి అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి. అయితే అపార్ట్మెంట్కి వాస్తు చూసేటప్పుడు మెయిన్ చూడవలసింది కింద అపార్ట్మెంట్ల యొక్క ప్రభావం. భూమి మీద ఉన్నటువంటి అపార్ట్మెంట్కి ఉన్న విలువ చాలా గొప్పదిగా చూసి అదే విలువ పైనున్న అపార్ట్మెంట్లకి వర్తిస్తుంది. అంటే కాళ్ళు బాగా ఉంటేనే కదా నడక. కాలే సరిగా లేనప్పుడు ఇంకా జీవన రథం ఏం నడుస్తుంది? అందుకని అపార్ట్మెంట్కి కింద భాగంలో ఉన్నటువంటి రాజవీధి, కట్టినటువంటి నిర్మాణం, అలాగే ఎన్ని గేట్ డోర్స్ పెట్టారు, ఆ డోర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ డోర్ లోపలికి వస్తున్నప్పుడు సింక్ ఎక్కడ ఉంది, అదంతా కూడా మొత్తం వాడుకున్న నీరు ఎటు నుంచి పోతోంది. ఎప్పుడైనా సరే అపార్ట్మెంట్లే కాదు ఇంటికి కూడాను వాడుకునేటువంటి నీరు పడమర వైపుకు పోరాదు. పడమర నైరుతిలోకి కనుక పడేటట్టుగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో అభివృద్ధి జరగదు. కాబట్టి వాయువ్యములుగా పారి బయటికి వచ్చేట్టుగా ఉండాలి, లేదా డైరెక్ట్గా వాయువ్యముల్లో పడేట్టుగా కూడా ఏర్పాటు చేసుకోవాలి అపార్ట్మెంట్స్ విషయంలో. అలాగే అపార్ట్మెంట్స్ లోపల నిర్మాణాలు చేసినప్పుడు తూర్పు ఉత్తరం వైపు ఖాళీ ఉండాలి ఎక్కువగా. ఎటువంటి ఆచ్ఛాదనలు అంటే నా ఉద్దేశం అక్కడ ఎటువంటి కిటికీ ఇవి పెట్టకూడదు అనమాట. అరమారాలు తూర్పు వైపు ఉత్తరం వైపు పెట్టకుండా నిర్మాణం చేసుకోవాలి. అరమారాలు ఎప్పుడు ఎక్కడ పెట్టినా దక్షిణం పడమర వైపే ఎక్కువ ఉండాలి. అట్లాగే వస్తువుల అమరిక కూడాను బరువు ఎక్కువగా మనం పెట్టాల్సింది పడమరలో, దక్షిణంలో. ఈ 2 ప్లేసెస్ చాలా గొప్పగా చెప్తాం. అలాగే ప్లాంటేషన్స్, మనం అందమైనటువంటి మొక్కలు అమర్చాలి అనుకున్నప్పుడు అపార్ట్మెంట్ చుట్టూతా కూడా ఖాళీ ఉందా లేదా అక్కడ ఒక ఏర్పాటు చేసుకొని వాళ్ళు నిర్మాణం చేయాలి. ఈ మధ్యకాలంలో అనేక మంది స్విమ్మింగ్ పూల్స్ కూడా తయారు చేసి అపార్ట్మెంట్స్కి హంగామా చేస్తున్నారు. ఆ స్విమ్మింగ్ పూల్ కూడాను చక్కగా ఈశాన్య మూల వచ్చేటట్టుగా కట్టుకోవాలి. మరొక చోట అంత గొప్పగా రాణించదు అని కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా
అపార్ట్మెంట్లకు కూడాను వాస్తు వర్తిస్తుంది. తప్పనిసరిగా వాస్తు శాస్త్రవేత్తని సంప్రదించి ఆ ఇల్లు మీ వర్గ రీత్యా పనికొస్తుందో లేదో తెలుసుకోండి. ఆయం ఎంత కట్టారు, ఏమిటి, ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఆచరించండి. లోపల వాడినటువంటి ఆ యొక్క తలుపుల గడియల దగ్గర నుంచి, తలుపుల కొక్కాలు కళ్ళాల దగ్గర నుంచి సరైనవి ఉంచారా లేక డూప్లికేట్ వాడారా అని తెలుసుకొని కొనుక్కోవడం చాలా అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా అపార్ట్మెంట్ కూడాను సొంత గృహం లాంటిదే కాబట్టి ఆ గృహానికి కూడా వాస్తు తప్పనిసరిగా వర్తిస్తుంది. కాబట్టి వర్గురీత్యా మీ యొక్క పేరు ఫలాన్ని బట్టి కూడాను వాస్తురీత్యా మీరు అపార్ట్మెంట్స్ తీసుకోవడంలో తప్పు లేదు. అపార్ట్మెంట్స్ వాస్తు కూడా చాలా గొప్ప విశేషాంశకరమైన ప్రభావాలు ఉన్నాయి. సర్వవాస్తు దోష నివారణ యంత్రం అని ఉంటుంది. అపార్ట్మెంట్ వాస్తులో కంపల్సరీగా వాడాలి. ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది మొత్తం అపార్ట్మెంట్స్ చూస్తే. అందుచేత సర్వవాస్తు దోష నివారణ యంత్రం కనుక మీరు గోడకి తగిలించినట్లయితే సమస్త దోషాలు కూడాను పటాపంచలైపోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇది వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయంగా మనం గుర్తెరుగుదాం. ఏది ఏమైనప్పటికీ కూడాను వాస్తు